ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు చేస్తున్న పాపము, చేయబోయే పాపము, చేసిన పాపము మరియు వాటి పర్యవసానాల నుంచి మనము వాటి ప్రభావాల నుంచి విడిపించబడటమే ఈ రక్షణ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రక్షణ మనందరికీ ఎందుకు అవసరమైనదంటే దేవునికి దూరమైన మనము మరలా దేవునికి దగ్గర అవటానికి, లేదా మనము పరలోకానికి చేరుకోవడానికి, లేదా మనము ఆ యొక్క నరకం నుంచి తప్పించుకోవడానికి ఈ రక్షణ మనకు అవసరమైనది. అయితే ఈ రక్షణ పొందుకున్న కొంతమంది వ్యక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు, రక్షణ యొక్క ప్రాముఖ్యతను మనం చూసినప్పుడు, ఇంతకు నేను రక్షణ పొందుకున్నానా లేదా అనే ఈ ప్రశ్న ఏదైతే ఉందో దానికి మనం సమాధానం పొందుకోవచ్చు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయా ప్రాంతాలు తిరిగి, ఆయా గ్రామాలు తిరిగి దేవుని రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించారు. బాప్తిస్మిచ్చే యోహాను గారు కూడా పరలోక రాజ్యం సమీపించున్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్తూ వచ్చారు. ఒకవేళ మీరు మారు మనసు పొందితే, బాప్తిస్మం తీసుకుంటే, మీరు నాకు కుమారులుగా ఉంటారు, మీరు నాతో స్నేహం చేస్తారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు, నీతిమంతులుగా ఉంటారు, ఆ తర్వాత మీరు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని చేరుకుంటారని చెప్పారు. అదే బాప్తిస్మిచ్చే యోహాను గారు ఏమని చెప్తూ ఉంటారంటే, మీరు కానీ బాప్తిస్మం తీసుకోకపోతే, మీరు కానీ మీ మనసును మార్చుకోకపోతే దేవుని రాజ్యం సమీపిస్తుంది అని మేము చెప్పిన మాటలు మీరు వినకపోతే మీరు నిత్య నరకానికి పాత్రులుగా తయారవుతారు అని ఆయన చెప్తూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రక్షణ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం.